వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు తోటకూర కాడలతో పులుసు పెట్టబోతున్నాను. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేపుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు, 1 అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. దీంట్లో టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 అర స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పొడి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత తోటకూర కాడలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ బెల్లం వేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది బాగా దగ్గరగా ఉడికేలాగా పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి ప్లీజ్. మా నోటిఫికేషన్, మేము వండిన వంటలన్నీ నోటిఫికేషన్ పడుతుంది. మేము చేసిన వంటలన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆగాక స్టవ్ బంద్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ఫిక్స్ చేస్తే మేము పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. మేము చేసిన వంటలు ఎలాగున్నాయో కామెంట్లో పెట్టండి. ఎలాగున్నాయో చెప్పండి. తోటకూర కాడలు పులుసు రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.